నమస్తే, వెల్కమ్ టు భారతీ భక్తి టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడిద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. బుద్ధ పూర్ణిమ ఉంది. ఈ పూర్ణిమకి సంబంధించి ఏదైనా ప్రత్యేకత ఉందా? తెలుసుకోవాల్సింది ఒకసారి తెలియజేస్తారా? తప్పనిసరిగా. ముందుగా మనకి 4 మాసాలు మనకున్నటువంటి తెలుగు మాసాలు 12లో కూడాను 4 మాసాలు చాలా విశేషమైనటువంటి మాసాలు. వాటిల్లో ఆ క మా వై ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఈ 4 మాసాల్లో కూడాను వైశాఖ మాసం చాలా విశిష్టమైనది. దేనికంటే మనకి ఆది శంకరాచార్య స్వామి వారి జయంతి కావచ్చు, అలాగే హనుమత్ జయంతి కావచ్చు, వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి కావచ్చు, ఇలాంటివన్నీ కూడాను విశేషమైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో, మహానుభావులు పుట్టినటువంటి రోజులన్నీ కూడాను వైశాఖ మాసంలో అతి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులో కరెక్ట్గా మనకి సమ్మర్ సీజన్, ఎండాకాలానికి సీజన్ గా ఉండేటువంటిది. ఈ మహానుభావులు ఎవరైతే మహర్షులు, సిద్ధ పురుషులు, యోగులు పుట్టినటువంటి రోజుల్లో వాళ్ళని మనం పురస్కరించుకొని వాళ్ళ పేరుతో మనం వేరే బ్రాహ్మణికి సేవ చేయటము, పండు ఫలం దానం ఇవ్వటము, ఇవన్నీ కూడాను ఈ సమ్మర్ కి సంబంధించినటువంటి వాటికి కొన్ని దానాలు ఉంటాయి. వీటిల్లో మనకి ఉదకుంభదానం అని చెప్పి ఒకటి ఇస్తాం. ఉదకుంభము అంటే నీళ్లు, కుండ. ఓ మాట చెప్పాలంటే కుండ, చిన్న ముంత కావచ్చు, కుండ కావచ్చు, లేదు ఇత్తడి చెంబు కావచ్చు, శక్తి ఉంటే వెండిది కావచ్చు, బంగారంది కావచ్చు, మన శక్తిని బట్టి ఏదైనా ఉదకుంభదానం చేయడం అనేది ఒకటి. అలాగే విశనకర్ర, హ్యాండ్ ఫ్యాన్ అంటాం కదా, అదొకటి. పండ్లు పెట్టుకోవడానికి భస్మం, బ్రాహ్మణులు ధరించేటువంటి యజ్ఞోపవీతం, ఇలాంటివన్నీ కూడాను ఒక్కొక్క సిద్ధ పురుషుడు, స్వామీజీలు పుట్టినటువంటి రోజులు కాబట్టి వాళ్ళ పేరుతో ఒక్కొక్క రోజును ఒక్కొక్కటి దానం ఇచ్చుకోవడానికి కూడా కార్తీక మాసం అంత విశిష్టమైనటువంటి రోజులుగా వైశాఖ మాసాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అందులో మనకి వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి దీన్ని వైశాఖ మాసం అంటాం. విశాఖ నక్షత్రం పౌర్ణమికి వస్తుంది కాబట్టి విశాఖ వైశాఖము అయింది. కానీ ఈ సంవత్సరం వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే స్వాతి నక్షత్రం. ఎవరు? సాక్షాత్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం. అందులోనూ లక్ష్మీ నరసింహస్వామి వారు అంటున్నాం. వచ్చినటువంటి వారం కూడాను శుక్రవారం, పౌర్ణమి. శుక్రవారం అంటేనే లక్ష్మి, పౌర్ణమి చంద్రుడు అంటేనే లక్ష్మి. అందుకని మనం చంద్రుడికి ఎవరు సహోదరి ఎవరు అంటే లక్ష్మీదేవి కదా. మనం చంద్రుడు కూడా చందమామ అని పిలుస్తుంటాం. అందుమందు కూడా మనం చెప్పుకున్నాం చాలా సార్లు. చందమామ అని ఎందుకు పిలుస్తాం చంద్రుడిని అంటే లక్ష్మీదేవితో పాటుగా పుట్టినటువంటి పుట్టినటువంటి వాడు చంద్రుడు కాబట్టి, లక్ష్మీదేవి మాకు జగన్మాత కాబట్టి, మన తల్లి వాళ్ళ అన్నగాని తమ్ముడు గాని ఏమవుతాడు మనకి? అందుకనే చంద్రుడు ప్రపంచం మొత్తానికి మామ అవుతాడు. అందుకనే చందమామ అని పిలుస్తుంటాం. చంద్రుడికి ప్రీతికరమైనటువంటి రోజు పౌర్ణమి, వైశాఖ మాసం, స్వాతి నక్షత్రం, శుక్రవారం. ఇక్కడ నరసింహస్వామి వారి నక్షత్రం కలిసి వస్తుంది, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి వారం కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతానికి శుక్రగ్రహం ఉన్నటువంటి స్థానం కూడా అంత విశేషమైనటువంటి స్థానం కూడా కాదు. మేషంలో ఉన్నాడు. మేషంలో శుక్రుడు ఉంటే అంత యోగమైనటువంటి స్థానం కాదు. దానివల్ల నిజంగా కొన్ని రాసుల వారికి, ముఖ్యంగా చెప్పాలంటే మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి, ఇట్లా కొన్ని రాసుల వాళ్ళకి, మనకి కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, వీళ్ళందరికీ కూడాను శుక్రగ్రహ ప్రభావం చేత ధన నష్టం, ఆర్థిక నష్టం ఎక్కువగా వాటిల్లేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. అలాంటి సమయంలో వైశాఖ మాసం శుక్రవారం రావడం అనేటువంటిది ఇంకా చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఏం చేస్తే బాగుంటుంది? నిజంగా చెప్తున్నాను అన్న, ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, తెలిసిన దేవాలయం ఉంటే చక్కగా అభిషేకం చేయించడం స్వామివారి. అది కూడా స్వామివారికి మనం అన్ని దేవతలకి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారం, ఇవన్నీ అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో చేస్తూ ఉంటాం. లక్ష్మీ నరసింహస్వామి వారికి అందులో ఎండాకాలంలో ఇది పానకంతో అభిషేకం చేయించండి. చాలా ప్రీతికరమైనటువంటిది స్వామివారికి పానకం. మనకి మంగళగిరి అని ఒక గుంటూరు దగ్గర ఊరు ఉంటుంది. అక్కడ పానకాల నరసింహస్వామి వారి దేవాలయం ఉంటుంది. వినే ఉంటారు మీరు. స్వామివారికి ఎన్ని పానకం పోసినా లోపలికి పోతూనే ఉంటాయి. గుడ్డక వేసినటువంటి శబ్దం కూడా వస్తూ ఉంటుంది. పానకం పోసినప్పుడు బయటకు వినిపిస్తూ ఉంటుంది. అందులో ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒక చెంబు పానకం పోసామనుకోండి, అర చెంబు బయటకు వస్తాయి.
ఓకే. ఒక బిందె పోస్తే అర బిందె బయటకు వస్తాయి. మిగిలినవి స్వామివారు స్వీకరిస్తున్నట్టుగా స్వామి భావించారు. స్వీకరిస్తారు, మిగిలిన మనకి తీర్థంగా బయటకు వస్తుంది. ఓకే. ఓకే. గ్లాసు పోసినా అంతే, గ్లాసు పోస్తే గ్లాసు బయటకు వస్తాయి. ఉమ్. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ కొండ మీద ఎక్కడా కూడా ఈగ, దోమ, చీమ కనబడదు. ఉమ్. మనకి పానకం బెల్లం పడితే ఎలా అవును. ఉంటుంది? మొత్తం అంటే గుమ్మి బెల్లం చుట్టూ గుడిపోతాయి. ఈగలని చెప్పి మన Yes. శాస్త్రమే ఉంటుంది. అవును. కానీ అక్కడ ఎక్కడ ఈగలు గాని, దోమలు గాని, మనకి చీమలు గాని ఎక్కడ కనపడవు అన్నమాట. ఓకే. అంత ప్రీతికరమైనటువంటి పానకంతో, అది కూడా మిరియాలు బాగా ఉమ్. దట్టంగా వేసి, ఎక్కువ వేసి, మెత్తగా దంచి పానకంలో కలిపి అభిషేకం చేయించండి. ఈ శుక్రగ్రహం వల్ల ఉండేటువంటి దోషాలు కావచ్చు, అలాగే నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం రోజున స్వామివారికి పౌర్ణమి రోజున అభిషేకం చేస్తే వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితం కావచ్చు. ఉమ్. అందులో మాసాలలో వైశాఖ మాసం చాలా మంచిది కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున చేయించేటువంటిది కావచ్చు. అలాగే ఇప్పుడున్నటువంటి శుక్రగ్రహ స్థితి రీత్యా ఏదైతే ఉందో దాని వల్ల జరిగేటువంటి అరిష్టాలు నివారణ కావటం కావచ్చు. ఉమ్. ఇవన్నీ కూడాను ఆ రోజున చేసేటువంటి అభిషేకానికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అయితే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాసుల వాళ్ళకి ప్రత్యేకించి మంచి జరుగుతుందా? ఎవరు చేసినా కూడా అందరికి మంచి? అందరూ చేయవచ్చు నాన్న. ఉమ్. జగన్ ఇప్పుడు మన ప్రపంచం మొత్తం ఏంటి? ధనం మూలం ఎదం జగదు. Yes, డబ్బు yes. లేకుండా ప్రపంచంలో ఏ పనులు కావు నడవదు. కదా. ఎస్. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. నరసింహస్వామి వారిని కూడా శాంతపరిచింది ఎవరు? చెంచు లక్ష్మి, లక్ష్మీదేవి అవును. కదా. అంతటి ఉగ్ర నరసింహుడిని శాంతపరిచింది అమ్మవారే. ప్రపంచంలో ఏ కార్యానైనా సాధించేది అమ్మవారు. లక్ష్మీ అమ్మవారే. అమ్మవారి అనుగ్రహం అందరికీ కావాలి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో తప్పనిసరిగా అభిషేకం చేయించండి. దాంతో పాటుగా ఇంకాస్త విశేషమైనటువంటి యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరికైనా అవకాశం ఉంటే ఉమ్. అసలు ఈ 4 మాసాల్లో మనం సముద్ర స్నానం చేయమని శాస్త్రం చెబుతుంది నాన్న. ఉమ్. ఆషాఢ మాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం, మాఘ మాసాల్లో తప్పనిసరిగా సముద్ర స్నానం చేయాలని చెప్తోంది. ఉమ్. అలాంటిది మనకి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే, అది కూడా చూడండి, పౌర్ణమి సముద్రము, పౌర్ణమికి సముద్రానికి చాలా లింక్. దగ్గర సంబంధం ఉంటుంది. ఉమ్. అవునా? అవును. చాలా ప్రశాంతమైనటువంటి దీంట్లో ఉంటుంది. అవునవును. అమావాస్య రోజున అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. మనకు పౌర్ణమి రోజున మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ అందులో సముద్రం అంటే ఏంటి? సముద్ర వసనే దేవి, మన లక్ష్మీదేవిని అవును. సముద్రంలోనే చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఉప్పు అంటే కూడా లక్ష్మీదేవి కదా. ఉమ్. కాబట్టి సముద్ర స్నానం చేయడం ద్వారా మనకు ఉండేటువంటి సమస్త శని బాధలు కానీ, ఉమ్. దారిద్ర్య బాధలు కానీ తొలగిపోతాయి. ఓకే. అలాంటిది పౌర్ణమి రోజున చేయటం, వైశాఖ పౌర్ణమి రోజున చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే గురుగారు, సముద్ర స్నానం అనేది మనకు ఉదయం నుంచి మొదలు పెట్టుకొని చేయాల్సిందంటారా? నైట్ ఆ చంద్రుడి కిరణాలకి చేయదగింది అంటారా? అలా కాదు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే సముద్ర స్నానం ఎప్పుడు కూడా ప్రొద్దునే చేయాలి. ఉమ్. సాయంకాల సమయం సముద్రం మనకి అంటే మనకి చెప్తున్నవన్నీ ఏంటి? తగిన జాగ్రత్తగానే చెప్పారు. ఓకే. చీకటి పడిన తర్వాత సముద్రం దగ్గరికి పోతే ఏమవుతుంది భయం వేస్తుంది కదా. అట్లాంటివన్నీ జాగ్రత్త ముందుగా తీసుకొని మన శాస్త్రంలో చెప్పించారు. ఒక మాట చెప్పాలంటే అందులో సముద్ర స్నానం చేసేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఊరికి వెళ్ళటం, ఉమ్. సముద్రం ఏదో అది బీచ్, అదో ఎంజాయ్మెంట్ లాగా వెళ్తున్నారు. కానీ సముద్ర స్నానానికి కూడా ఒక విధానం ఉంటుంది తప్పనిసరిగా. ఉమ్. స్నానానికి ముందు, సముద్రంలో దిగే ముందు మనం స్నానం చేయాలి. సముద్ర స్నానం చేయాలి. తర్వాత సముద్ర స్నానం అయిన తర్వాత కూడా మరలా మంచినీళ్ళతో స్నానం చేయాలి. ఓకే. ఫస్ట్, బిఫోర్, ఆఫ్టర్ రెండు చేయాలి. దేనికి అంటే మనలో ఉన్న మలినం సముద్రంలోకి వెళ్ళకూడదు అనేది మొట్టమొదటి చేసే స్నానం. ఓకే. సముద్ర స్నానం చేసిన తర్వాత ఉప్పు నీటితో స్నానం చేస్తే శరీరం దెబ్బతింటుంది. ఇది మన కోసం. ఇది మనం అయిన Okay. తర్వాత మరలా స్నానం చేయడం అనేటువంటిది మంచి నీళ్ళతో స్నానం చేయాలి. ఉమ్. ఇప్పుడు పుణ్యం కోసం పోతే ఏదో సామెత చెప్పినట్టు అట్లా తప్పు కదా. మన ఓకే. ఓకే. ఉప్పు నీళ్ళలో స్నానం చేసిన తర్వాత, ఎండాకాలంలో చేసిన తర్వాత ఇంకాస్త ఎక్కువ కష్టం. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. కాబట్టి దయచేసి సముద్ర స్నానం చేసిన తర్వాత కూడా మరలా శుద్ధోదక స్నానం చేయడం అనేటువంటిది మంచిది. అది కూడా ప్రాతకాలంలో మన స్నానం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఓకే గురుగారు. ఫలితాన్ని సో ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటివి దాన ధర్మాలు చేస్తే కనుక ఈ శుక్రవారం బుద్ధ పూర్ణిమ రోజు మరీ మంచిది అంటున్నారు. ఓకే గురుగారు. సో చాలా చక్కటి విషయం. అండ్ ఎస్పెషల్లీ మనకి బుద్ధ పూర్ణిమ, పౌర్ణమి, అమావాస్య అనేది మనకు సాధారణంగానే విశిష్టంగా భావిస్తూ ఉంటాం. సో ఎస్పెషల్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పనులను కనుక ఆచరిస్తే వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.